ఓం స్తుతా మయా వరదా వేదమాతా ప్రచోదయంతాం పాపమానీం ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశూన్ కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార ప్రకాశము సప్తమ సముల్లాసము 154వ పుట. ఈశ్వరుడు నిరాకారుడా సాకారుడా? ప్రశ్న: ఈశ్వరుడు సాకారుడా నిరాకారుడా? ఉత్తరం: సాకారుడు అని మనం ఏదైతే భావించుకోవడం జరుగుతుందో అదంతా ఉత్తుత్తుదే. సాకారుడు అంటే రూపములో బంధించబడేటువంటి వాడు అని ఇప్పుడు సమాజం అంతా భావించుకుంటున్నది. దానికి సమాధానం దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే, నిరాకారుడు, ఆకారము లేనివాడు. వాహనంలో ఎక్కాల్సిన అవసరం ఎవరికి వస్తుంది అంటే, నడవలేని స్థితిలో అసమర్థులకు వాహనంలో ఎక్కాల్సిన అవసరం ఉంటుంది. అంటే నిరాకారంగా చేయలేని పనులను సాకారంగా చేస్తాడు అని సమాజం యొక్క భావన. కానీ పరమేశ్వరుడు చేయాల్సింది ఏమీ లేదు, చేసేది ఏమీ లేదు, అంతా అతని సంకల్ప బలంతో సంపన్నమవుతుంటుంటది. కాబట్టి అక్కడ అతనికి ఆకారం అనేటువంటిది అవసరం లేదు. నిరాకారుడు. ఏలయనగా సాకారుడయ్యనేని వ్యాపకుడు కాజాలడు. సాకారం సాకారం అంటే రూపం. రూపంలోకి వచ్చినప్పుడు ఆ రూపం వ్యాపకత్వంలో ఉండదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు పదవిలో ఉన్నారు. పదవిలోంచి దిగిపోతే దిగిపోతే అంటే వ్యక్తిగతంగా సంకుచితమైనటువంటి భావజాలంతో వ్యాపకంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి ప్రభావము దిగిపోగానే ఎంతైతే కనుమరుగైపోతుందో ఆ విధముగా ఈ యొక్క పరమేశ్వరుడు రూపంలోకి వస్తే అతని వ్యాపకమయ్యేటువంటి విశాల స్వరూపం అనేటువంటిది కనుమరుగైపోతుంది. వ్యాపకుడు కాని ఎడల సర్వజ్ఞత్వాది, వ్యాపకుడు కానప్పుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు అనేటువంటివని అతని యందు వర్తింపవు. ఏంటంటే అది ఏకదేశీయుడు, ఒక చోట ఉంటే ఇంకొక చోట లేడు. ఇంటిలో ఉన్నవారు బడిలో లేరు, బడిలో ఉన్నవారు ఉద్యోగంలో లేరు, ఉద్యోగంలో ఉన్నవారు వ్యాపారంలో లేరు, వ్యాపారంలో ఉన్నటువంటి వారు బయట లేరు, బంధువుల దగ్గర లేరు. చనిపోయిన వారు పుట్టలేరు, పుట్టిన వారు చనిపోలేరు. ఇది ఏకదేశీయం. దేహము అనేటువంటిది ఒక పరిమితిలోనే ఉంటుంటది, అంతటా ఉండదు. అందుకని ఇది సరైనటువంటి భావజాలం కాదు సాకారం అనేటువంటిది. పరిమిత వస్తువునందు గుణకర్మ స్వభావములను పరిమితములుగానే ఉండును. మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి భావజాలం మిడిమిడిగానే ఉంటుంటది. విశాల దృష్టికోణంతో ఉన్నటువంటి, ఇప్పుడు నిన్న అమావాస్య యజ్ఞాన్ని చేస్తున్నారు. యజ్ఞం చేశామని అనుకుంటాడు, కానీ యజ్ఞము అసంపూర్ణంగానే చేస్తున్నారు. ఇంకా పరిపూర్ణతకు రావట్లేదు. పరిపూర్ణత కలిగినప్పుడే దాని యజ్ఞము యొక్క శబ్దం అర్థం అది నెరవేరుతూ ఉంటుంటది, యజ్ఞం చేసినట్టు అవుతుంటుంటది.
మళ్ళీ ఏదైనా కూడా అసంపూర్ణ స్థితి అసంపూర్ణమే ఉంటుంటది, పరిపూర్ణత పరిపూర్ణతనే ఉంటుంటది. అదేవిధంగా శీతోష్ణములు, ఆకలి దప్పికలు, రోగదోషములు, ఛేదన భేదములు మున్నగు వాని నుండి పరిమిత వస్తువు వేరు కాజాలదు. శీతోష్ణములు, శీతం కాలము మరియు ఉష్ణకాలము, వేసవి కాలము, ఆకలి అవస్థ, దాహము వేసేటువంటి స్థితి, రుగ్నావస్థ, తప్పిదములు, దోషములు, ఛేదన భేదములు, గడ్డలైనవి ఆపరేషన్ చేసి తీయాలి, భేదనములు మున్నగు వాని నుండి పరిమిత వస్తువు వేరు కాజాలదు. శీతము నుండి ఆత్మ వేరు కాజాలదా? ఉష్ణము నుండి, ఆకలి నుండి వేరవుతుందా? దప్పిక నుండి వేరవుతుందా? రోగము నుండి వేరవుతుందా? ఆపరేషన్ నుండి ఆత్మ వేరవుతుందా? ఈ దేహం నేను కాదు అనుకున్నప్పుడు వేరవుతున్నాను. పొద్దు పొద్దున ఎలా మాట్లాడతారు అమ్మగారు? ఆత్మీయ లేనప్పుడు ఆకలి వరకు వేస్తుంది, ఆత్మీయ లేనప్పుడు చలి వరకు పెడుతుంది, ఆత్మీయ లేనప్పుడు ఆపరేషన్ వరకు వేస్తారు, ఆత్మ లేనప్పుడు ఇప్పుడు నెత్తికొక్కుంటారు. అదేంటంటే మొత్తం ఆత్మ వల్లనే జరుగుతుంది కదమ్మా. ఆకలైనా, దూపైనా, దాహమైనా, రోగమైనా, నొప్పి అయినా ఏదైనా కూడా ఆత్మకు అనుభవం కలిగింపజేయాలి, అంతవరకే. ఆత్మీయ లేనప్పుడు ఏవీ లేవు కదా. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే పరిమిత వస్తువు వేరు కాజాలదు. పరిమితం ఏంటంటే ఆ ఆకలి దప్పికలను, శీతోష్ణములను అనుభవించేటువంటిది దేహము. ఆకలి దప్పికలను, రోగదోషములు, ఛేదన భేదములు జరపబడేటువంటిది దేహము. ఛేదన భేదనం అంటే కాలు ఇరిగిపోవడం, చెయ్యి ఇరిగిపోవడం, తల పగిలిపోవడం, అది వాహనం కింద పడి చితికిపోవడం, ఇవన్నీ ఛేదన భేదములు శరీరానికి వర్తిస్తాయి. ఆ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే కదా నా కాలు ఎరిగింది, నా చెయ్యి ఇరిగింది, నాకు నొప్పి వస్తుంది, నాకు ఇది అని అనేటువంటిది అంతా ఆత్మనే కదా. దీనిని బట్టి ఈశ్వరుడు నిరాకారుడనియే నిశ్చితమగుచున్నది. ఇవి జీవాత్మకు వర్తిస్తాయి కానీ పరమాత్మకు వర్తించవు. శీతోష్ణములను సృష్టించింది ఆ భగవంతుడే, ఆకలి దప్పికలను పుట్టించింది ఆ భగవంతుడే, రోగదోషములను పుట్టించింది ఆ దేవుడే, ఛేదన భేదములతోటి కనువిప్పు, వీటన్నింటితోటి కనువిప్పు ఆత్మకు కల్పిస్తున్నటువంటిది భగవంతుడే. కాబట్టి ఇవి జీవాత్మకు భగవంతుడు కల్పిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ జీవాత్మకు అవసరం. ఏదంటే అసంతృప్తిగా ఉన్నది కాబట్టి తృప్తి వైపు రావాలి. చలిగా ఉన్నప్పుడు వెచ్చటి వైపు రావడాన్ని కోరుకోవడం, వెచ్చగా బాగా ఉక్కపోస్తున్నప్పుడు చల్లగాలి వైపు రావాలని కోరుకునేది ఎవరు? ఆకలి వేస్తున్నప్పుడు తిని తృప్తి వైపు, అసంతృప్తితో తృప్తి వైపు ఎవరు వస్తున్నారు? దాహం వేస్తున్నప్పుడు పానీయాలు సేవించి తృప్తి వైపు ఎవరు వస్తున్నారు? రోగం వచ్చినప్పుడు ఔషధం వైపు, వైద్యుని వైపు ఎవరు వస్తున్నారు? దోషములు, తప్పులు ఉన్నప్పుడు ఒప్పు వైపు ఎవరు వస్తున్నారు? మెప్పు వైపు ఎవరు వస్తున్నారు? ఎవరి కాలు ఇరిగిపోయిందని చెప్పేసి కుంటోడని కుంటుతున్నారు, ఎవరు కన్ను కనపడతలేదని గుడ్డోడని పిలువబడుతున్నారు. ఏమీ అర్థమవుతలేదా? సూటిగా వస్తుంది ఆచార్య, అంత అర్థమవుతుంది. అన్ని ఆత్మ ఉంటేనే ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ భగవంతునికి అవసరం లేవు, ఇవన్నీ జీవాత్మకు మాత్రమే వర్తిస్తాయి. దేహము, దేహ వ్యవహారం అంతా జీవాత్మకే వర్తిస్తుంది. అందుకని దీనిని బట్టి ఈశ్వరుడు నిరాకారుడు అనియే నిశ్చితమవుతున్నది. ఈశ్వరుడు సాకారుడవు నెడల అతని కన్ను, ముక్కు, చెవులు మున్నగునవి నిర్మించేవాడు మరి ఒకడు ఉండవలసి వచ్చును.
నేనే దేవుడు, నేను అవతరించాను, నన్ను దేవుడిగా ఒప్పుకోవాలి అని అన్నప్పుడు నువ్వు దేవుడు అని నిన్ను గుర్తించడానికి ఇంకొకరు కావాలి కదా. అది చిన్నవాళ్ళను నమ్మిస్తున్నావు. మరి నువ్వు లేనప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? మరి నువ్వు దేహం ధారణ చేశావు కదా. ఈ దేహానికి ఆయువు అయిపోయిన తర్వాత, నువ్వు దేహం చాలించిన తర్వాత వారి పరిస్థితి ఏంటి? ఈ దేహంలో ఉండేటువంటిదంతా మిడిమిడి జ్ఞానం, దేహమును ఆశ్రయించి చేసేటువంటివన్నీ. మళ్ళీ ఈ దేహంతో నువ్వు వచ్చినప్పుడు నువ్వు సరిగానే చేసావా, నమ్మించి మోసం చేసావా అనేటువంటిది. ఇప్పుడు ఈథేను తోటలో అది సృష్టించబడినటువంటి ఆదాముకు మనోరంజనం కోసం, కాలక్షేపం కోసం అవ్వను తోడు చేసినప్పుడు వారిద్దరికి మీరు ఈ తోటలో ఏ పండైనా తినండి కానీ ఆ చెట్టు పండే తినకూడదు అని చెప్పినప్పుడు భగవంతుడు ఏంటంటే, నువ్వు శుద్ధ ఆత్మవు, శుద్ధముగానే ఉండు, నిర్వికల్పముగా ఉండుము, ఎంతకాలమైనా ఉండుము అనేటువంటిది అభిప్రాయం. సైతాన్ అనేటువంటిది ఆ ప్రలోభాలకు గురి చేసి వారిని శుద్ధ అవస్థ నుంచి పతనము గావింపజేస్తున్నటువంటి దృష్టాంతం. సైతాను ప్రలోభ పెట్టనంత వరకు దేవుని భాషలో ఉన్నప్పుడు, దేవుడి మార్గనిర్దేశంలో ఉన్నప్పుడు ఆదాముకు అవ్వకు ఏమీ కాలేదు. సైతాను ప్రలోభాలకు సైతాను చెప్పిన మాటల్లోకి వచ్చిన తర్వాతనే ఈ వీరిలో సంకల్ప వికల్పాలు వచ్చాయి. నేను ఇలా ఉన్నాను, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నీ శరీరం ఇట్లుంది, నా శరీరం ఇట్లుంది, ఈ రోగం ఉన్నప్పుడు ఇవన్నీ వచ్చాయి. సైతాన్ అంటే ప్రారంభం అనిపిస్తుంది. అంతే, ప్రారంధమే. సంయోగము వలన ఏర్పడు వానిని సంయుక్తము చేయు నిరాకార చేతనం ఒకటి ఉండక తప్పదు. ఇప్పుడు ఏంటంటే అవతారం ఎత్తినటువంటి ఎవరైతే ఉన్నారో వారిని కనేటువంటి తండ్రి వాళ్ళ తల్లి గర్భంలో గర్భాధానం చేస్తేనే కదా అతను పుట్టగలిగాడు. అతని తల్లి అతని పిండానికి అవయవదానం చేస్తేనే కదా పిండముగా ఎదిగి శిశువుగా జన్మించడం జరిగింది. అవునా? అట్లా జన్మించినప్పుడు అది ఇంకొకరు కావాలి కదా పుట్టించడానికి. అవును. మరి అతను పుట్టించాలి, అతనికి రక్త మాంసాలు అందించాలి, పుట్టగానే శిశువుకు పాలు ఇవ్వడానికి ఇంకొకరు కావాలి కదా. అంటే అవతారవాదము సరైనది కాదు అనేది అర్థమవుతుంది. మళ్ళీ శరీరము ఆయువు పూర్తయిన రోజు దేహత్యాగం చేసి ఎక్కడికి పోతున్నావు అంటే ఇంకొకరి దగ్గరికి పోవాల్సిందే కదా. ఈ దేహంలో ఉన్నంత వరకు నేను ఏం చేశాననేటువంటి పరిణామాన్ని అనుభవించడానికి. స్పష్టంగా అవుతుందా లేదా? స్పష్టంగానే ఉంది ఆచార్య. అందుకని ఈ నిరాకారమే పరమేశ్వరుడిది స్వీకరించాలి. సాకారం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఇక్కడ రెండు తీసుకుంటే ఒకేసారి అర్థం తెలుస్తుంది ఆచార్య, ఆత్మ పరమాత్మ కూడాను. ఎందుకంటే ఇప్పుడు ఆత్మ నిరాకారము, పరమేశ్వరుడు నిరాకారము అనేటటువంటి మనకి దీంతోనే అర్థమవుతుంది. ఇప్పుడు ఆత్మ పరమేశ్వరుడిని వస్తున్నాడు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు కర్మఫలాన్ని అనుభవించడానికి. నేను చేశానా లేదా అని. అమ్మగారు అంత బలవంతంగా ఎందుకు చేస్తున్నారు? భగవంతుడు చూపిస్తున్నాడు కదా దృష్టాంతము. బడికి వెళ్ళి ఇంటి నుంచి బడికి వెళ్తున్నాడు, బడి నుంచి ఇంటికి వస్తున్నాడు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఇంటికి బడికి తిప్పుతూ ఉన్నాడు కదా, ఊపుతున్నాడు కదా. డమరుకం శివుడు డమరుకం ఊపుతున్నాడు కదా. అది ఉద్యోగానికి వెళ్ళిన వారు ఇంటికి వస్తున్నారు, ఇంటికి వచ్చిన వారు ఉద్యోగానికి వెళ్తున్నారు.
వ్యాపారం, దేశ విదేశాలకు ఎక్కడికి వెళ్ళినా, విసర్జనకి వెళ్ళినా, పూజకి వెళ్ళినా, ధ్యానానికి వెళ్ళినా తిరిగి వస్తున్నారు కదా. రావటం కనబడట్లేదా అమ్మగారు? భౌతికంలో కూడా అన్ని చూస్తున్నాము. మరి అదే నాటకీయ రంగంగా చూపిస్తున్నాడు కదా మనకు. మనకు కావలసినటువంటి నాటకం అనుకుంటున్నాం, అది మంద అనేటటువంటిది నాటకంగా రూపొందించి ఆ నాటకంలో పాత్రధారుల్ని మనల్నే చేసి మనకే కనువిప్పు కల్పిస్తున్నాడు. ఓం నమస్తే ఆచార్య. అమ్మా, డమరుకం అనేది ఉదాహరణ బాగుంది ఆచార్య. మరి అంతే, ఇంకా ఏమీ లేదు. ఇంకా ఆ భగవంతుడు ఊపుతున్నాడు, అటు ఇటు అటు ఇటు ఊపుతున్నాడు. ఈ ఊపేదాన్నే ఆ యొక్క వాయిద్య యంత్రం దాన్ని కల్పించారు ఋషులు. నేటి సమాజం అంతా నిన్నటి శివరాత్రి జాగరణలో ఆ డమరుకాన్ని చూసింది, కానీ ఈ డమరుకాన్ని చూడలేదు. మాకైతే ఇక్కడ భోజనాలే చూస్తారు ఆచార్య. భోజనాలే పుణ్యం అంటారు ఆచార్జీ. ఆవిడ ఇంకెక్కడికో పోయింది అమ్మగారు, వారిని పట్టుకరండి ఇక్కడికి. ఇక్కడే ప్రసంగం ఏమి నడుస్తున్నది? రాజమణమ్మ గారు ఏమన్నారు, మీరేమంటున్నారు? అదే పట్టించుకోవట్లేదు కదా ఆచార్జీ, దీని గురించి, ఆత్మ గురించి అందుకంటున్నాను ఆచార్జీ. మళ్ళీ ఇంక మీరు విషయానికి రాలేదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, పుట్టడం ఏంటి, గిట్టడం ఏంటి, పుట్టడం ఏంటి, గిట్టడం ఏంటి, దాని గురించి ఆలోచించట్లేదని ఆచార్జీ నేను అనేది. మీరు మీ భోజనంది ఇక్కడ ఎట్లా వర్తిస్తాయి చెప్పండి? మళ్ళీ సాగదీస్తుంటారు. వదిలేయండి. ఈ విషయమున ఎవడేని ఈశ్వరుడు స్వేచ్ఛతో తన శరీరమును తానే నిర్మించుకొనెను అని అనినిచో, అప్పుడును శరీరము ఏర్పరచుకొనుటకు ముందు ఈశ్వరుడు నిరాకారుడనియే సిద్ధమగును. ఇప్పుడు మేస్త్రి తన ఇల్లు తాను కట్టుకుంటాడా లేదా? దర్జీ తన వస్త్రాలు తాను కుట్టుకుంటాడా లేదా? కుట్టుకుంటాడు ఆచార్య. వ్యవసాయదారుడు తన భూమి తాను సాగు చేసుకొని పంట పండించుకుంటాడా లేదా? వ్యాపారస్తుడు తన వ్యాపారం తను చేసుకుంటాడా లేదా? ఈ విధంగా దేవుడు ఎవరైనా ఇలా అంటే, దేవుడు అతన్ని పుట్టించేదెవరు? అతనే తన శరీరాన్ని తయారు చేసుకుంటాడు అంటే, తయారు చేసుకుంటాడు అని అంటే తనకంటే వేరుగా ఒకటి ఆ శరీరం ఏ పదార్థాలతో తయారైతుందో ఆ పదార్థాలు ఉండాలి కదా, ఉండాలి, రజబీజాలు ఉండాలి కదా, తల్లి తండ్రి ఉండాలి, జన్మ ఉండాలి. మరి అవన్నీ ఉన్నప్పుడు మరి ఇప్పుడు పుట్టించేవాడు, పుట్టేవాడు, ఊమేటువంటి ఊము గొప్పదా, ఊంసేటువంటి వ్యక్తి గొప్పవాడా అంటే చెప్పండి. పుట్టించేవాడు గొప్పవాడా, పుట్టేవాడు గొప్పవాడా? పుట్టించేవాడు. ఊము విషయం ఎందుకు వచ్చిందంటే, ఉపస్థేంద్రియం నుండి రజవీర్యాలు ఒకరి శరీరం నుండి ఇంకొక శరీరానికి వెళ్ళినప్పుడు అక్కడ పిండంగా తయారవుతుంది. వ్యవసాయదారుని చేతి నుండి విత్తనం భూమిలోకి వెళ్ళినప్పుడు అది పంట తయారవుతుంది. కాబట్టి ఈ రకంగా తల్లిదండ్రుల మాధ్యమంగా అతడు వస్తున్నాడు. మరి అతనికి రజవీర్యాలతోటే ఈ పిండ దేహం అనేటువంటిది తయారు కావాలి, రక్త మాంసాలు కావాలి. కాబట్టి ఈ రకంగా ఎలా తయారు చేసుకున్నాడు? సరే, అది ఒప్పుకుందాము. తాను మాయా స్వరూపుడు కాబట్టి తన మహిమతోటి చేసుకున్నప్పుడు దానికి ఆకలి వేయకూడదు కదా. ఆకలి దప్పికలు వేయడం ఏంటి, రోగము నొప్పులు రావడం ఏంటి, మనం ఎట్లా తప్పు చేస్తున్నామో ఆ రకంగా వాళ్ళు తప్పు చేసినప్పుడు కాళ్ళు చేతులు విరగడం ఏంటి? మరి నిన్నటి వరకు లేనటువంటి దేహము ఇవాళ రూపొందుకున్నప్పుడు మళ్ళీ రేపు చచ్చిపోవడం ఏంటి?
మొన్న లేనిది నిన్నటి వరకు ఉన్నది ఇవాళ చచ్చిపోయింది, ఇవాళ దేవుడు లేడు అని అని అనడం ఏంటి? ఇదంతా అజ్ఞానం. అందుకని అటువంటిది సరైనటువంటిది కాదు. ఇంకా బస్సు ఎక్కేటప్పుడే యాత్రికులు అవుతారు, బస్సు ఎక్కనప్పుడు ఏమవుతుంటారు? మామూలు నాగరికులు అనబడుతుంటారు కదా, ప్రజలు అనబడుతుంటారు కదా. ఆ విధంగానే దేవుడు అవతారం దేహంలోకి వచ్చినప్పుడు అవతారం అనబడుతుంది, దేహంలోకి రాకముందు నిరాకారుడే. కావున పరమేశ్వరుడు శరీరం ఎన్నడూ ధరింపడు. యాత్ర చేయాల్సిన అవసరం ఏమున్నది అని అంటే, మనం ఉన్న చోట మన ఉద్దేశం నెరవేరట్లేదు కాబట్టి నెరవేరే చోటికి మనం వెళ్ళడానికి వాహనాన్ని ఆశ్రయిస్తుంటాం. అందుకని భగవంతుడు నిరాకారుడుగా సాధించలేనిది ఆకారంలోకి వచ్చి సాధించడానికే కదా వచ్చేది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పడానికి, రావణుని చంపడానికి రాముడు, కంసుని చంపడానికి శ్రీకృష్ణుడు, ఇట్లా రావడానికి కారణం ఏంటిది అంటే నిరాకారంగా చేయలేడనే కదా. అదంతా మిథ్య, అబద్ధం, అది సరైనటువంటిది కాదు. కానీ నిరాకారుడగుట వలన జగత్తునంతటిని సూక్ష్మ కారణముల నుండి స్థూలాకారమునకు తెచ్చును. అంటే సూక్ష్మ కారణముల నుండి సత్వరజ తమస్సు, ఆ యొక్క సూక్ష్మతత్వముల నుండి ఈ స్థూల పంచ తన్మాత్రలు, సూక్ష్మ స్థూల భూతములు మరియు ఈ యొక్క కనబడేటువంటి రూపములు అన్నింటినీ ఈ స్థితికి తీసుకొచ్చేటువంటిది ఆ భగవంతుడే. సర్వశక్తి మంతుడు. ప్రశ్న: ఈశ్వరుడు సర్వశక్తి మంతుడా కాదా? సర్వశక్తివంతుడు అని అంటే ఏవేవైతే శక్తులు అవసరమో అవన్నీ శక్తులు భగవంతునిలో ఉన్నవా, కొన్ని మాత్రమే ఉన్నవా అని అభిప్రాయం. సమాధానం: సర్వశక్తిమంతుడే, కానీ సర్వశక్తిమంతుడను పదమునకు అర్థము నీవు అనుకొనున్నది కాదు. అంటే సర్వశక్తిమంతుడు అని ఏ విధంగానైతే నువ్వు భావిస్తున్నావో అది కాదు. ఎందుకు కాదు అని అంటే, ఈశ్వరుడు తన కార్యమునందు అనగా జగత్ ఉత్పత్తి స్థితి ప్రళయములను చేయుట యందును, జీవుల పాపపుణ్యములకు తగిన వ్యవస్థ ఒనర్చుట యందును కొంచెము కూడా ఎవని సహాయము తీసుకొనడు. ఈశ్వరుడు తన పనులు ఏవైతే చేయాలనుకుంటున్నాడో, జగతుత్పత్తి స్థితి ప్రళయములను చేయుటకు, జీవుల పాపపుణ్యములను తగిన వ్యవస్థ ఓనర్చుటకు ఎవరి సహాయం తీసుకోడు, ఏ కొంచెం కూడా సహాయం తీసుకోడు. సహాయం తీసుకుంటే అల్పుడవుతాడు. కాబట్టి ఎవరి సహాయం అవసరం లేనటువంటి వాడు, అన్నీ తానై చేసేటువంటి వాడు. ఇదే అతని సర్వశక్తిమత్వం. అతడు తన అనంత సామర్థ్యముతోనే తన కార్యములను పూర్ణముగా నెరవేర్చుకొనును. ఈ రకంగా తన పనులు అన్నీ తానే సంపూర్ణంగా చేసుకోగలడు. అతనిలో ఎటువంటి లోపము లేదు అని అంటే, తనను తాను పుట్టించుకొనును, తనను తాను చంపుకొనును అంటే ఏమన్నట్టు? ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది కదా. మరి అటువంటిది అతనిలో లేదు అనేటువంటిది అభిప్రాయం. ఆ రకంగా కానుకోకుండా చూడాలి. భగవంతుడు ఎట్లానంటే తనను తాను చంపుకోలేడు, తనను తాను పుట్టించుకోలేడు, తనను తాను చంపుకోలేడు. అది సర్వశక్తిమంతుడు అంటే అన్ని తెలివైన పనులను చేయడం, తెలివిగా చూడడం, బుద్ధిపూర్వకమైనటువంటి పనులే చేయాలి. బుద్ధిహీనమైనటువంటి తెలివి తక్కువ పనులను చేయకూడదు. ప్రశ్న: ఈశ్వరుడు కోరినదెల్లా చేయును అనియే మేము అంగీకరించుచున్నాము. ఈశ్వరుడు ఏది కోరితే అది చేయగలడు. అంటే నేను ఏం కావాలంటే అది చేయగలను
కారణం అతనిపై ఇంకొకడు లేడు కదా. ఇప్పుడు కోరిక ఉన్నది అని అంటే మరి అతడు అల్పుడు అనేటువంటిదే అభిప్రాయం. కోరిక లేనప్పుడే తృప్తి. అతృప్తిగా ఉన్నప్పుడు ఈ కోరికలు అనేటువంటివి ఏవి ఉండవు. ఇది ఎట్లా తెలుస్తున్నదంటే, ఒకడు వైద్యుని దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, డాక్టర్ గారు నాకు పెద్ద సమస్య వచ్చిందండి. ఏం సమస్య వచ్చిందంటే, తిన్న తర్వాత ఆకలిస్తలేదు, లేచిన తర్వాత నిద్ర వస్తలేదు, తాగిన తర్వాత దాహం వేస్తలేదు, ఏం చేయాలి? అది అందుకని ఈ ఈ ఈ రకంగా అతనంటే అది మనోరంజనము. కాకపోతే ఇక్కడ ప్రసంగంలో ఏంటంటే, కోరిక ఎవరిలోనైతే ఉంటుంటుందో వారికి తృప్తి కావాలి, అసంతృప్తియే కోరిక. ఓ ఆచారి, హాజీ డాక్టర్ ఇక్కడ అతనికి గోలు ఇస్తూ, ఇగో నీ బీమారికి ఈ గోలు పనిచేస్తుంది, కానీ వేసుకునే పద్ధతి విను అంటాడు. లేవకముందు ఒకటి వేసుకో, అనుకున్న తర్వాత ఒకటి వేసుకో. దానికి అదే సరే. అది పట్టుకున్నారా రాజమన్నమ్మ గారు? లేవక ముందు అంటే ఆచార్య లేచినాకనా లేవక ముందా? లేవక ముందు కాదు, లేవక ముందుకే గోళీ వేసుకుంటాడు, అదే కదా. అదే మరి తిన్న తర్వాత ఆకలిస్తలేదు అనేటటువంటిది. తిన్న తర్వాత ఆకలిస్తలేదు కాబట్టి అతనికి లేవక ముందుకే ఆ గోలు వేసుకుంటే దానికి పని చేస్తుంది. గోలు వేసుకోమన్నాడు. ఇది హాస్యం. తెలివైన డాక్టర్ సమాధానము, బీమారి కూడా తెలివిగా అడుగున్నారన్నమాట, డాక్టర్ని టెస్ట్ చేద్దామని. అట్లా అంటే నేనే తెలివైన వారిని, నాకంటే తోపు ఎవరు లేవరు అని అనుకోకూడదు ఎప్పుడు. తాటిందనేవాడు ఒకడైతే తాటిదనేవాడు, తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఆ రకంగా. అందుకని ఈశ్వరుని వ్యవస్థలో తగ్గ సమాధానం చెప్తున్నది ఏంటంటే, ఆయనేమి కోరును, ఆయనకేం కోరికలు ఉంటాయి దేవుడికి? అన్నీయు కోరుచు అన్నీయు చేయును చేయగలడు అని మీరందరేని మేము అడుగుతున్నాము. ప్రశ్నకర్తను దయానంద సరస్వతి ప్రశ్నిస్తున్నాడు ఏంటంటే, అన్ని కోరుకుంటాడు, అన్నీ చేసుకుంటాడు అని అంటే, ఇది ఇప్పుడు ఈ పిచ్చివాడి పరిస్థితి అవుతుంటది అనమాట. పిచ్చి లేస్తున్నప్పుడు ఏంటంటే, కనబడ్డదల్లా నాదే 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 అని చెప్పేసి అన్ని సంగ్రహించుకుంటాడు. ఆ పిచ్చి పోతున్నప్పుడు అన్నీ వదిలేస్తుంటాడు. ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, అన్నీ కోరచు అన్నీ చేయగలడు అని మీరందరేని మేము అడుగుతున్నాము. సమాధానం చెప్పుడు. పరమేశ్వరుడు తనను తాను చంపుకొనగలుగునా? ఈశ్వరుడు అనేకులను సృష్టింపగలడా? స్వయముగా అవిద్వాంసుడై చౌర్యము, వ్యభిచారము మున్నగు పాపకర్మములను చేయగలడా? వాటి వలన దుఃఖములను పొందగలడా? ఇవన్నీ ఈశ్వరుని గుణకర్మ స్వభావములకు విరుద్ధములు. అందురేని అతడన్నీ చేయగలడు అని మీరే చెప్పున్నది ఈశ్వరునందు వర్తింపదు. ఇప్పుడు దొంగతనం చేస్తే ఆ దొంగతనాన్ని గుర్తించేది ఎవరు? ఇంకొకరు ఉండాలి కదా. వ్యభిచారము చేస్తే వ్యభిచారమని గుర్తించేది ఎవరు? పాపము చేస్తే నువ్వు పాపం చేస్తున్నావని అతనికి పాపం తెలియజేసేది ఎవరు? మరి భగవంతుడికే తెలిస్తే మరి దానికి శిక్ష ఉండాలి కదా. మరి అతనికి లేనప్పుడు మరి కంసుని ఎందుకు చంపడం, రావణుని ఎందుకు చంపడం, కీచకుని ఎందుకు చంపడం? ఏమి మాట్లాడకుండా ఊరిగా కూర్చుంటుంటారు. ఇది విరుద్ధ స్వభావం కదా. పరమేశ్వరుడు అది అన్ని చేయవలసినే చేస్తాడు, తను చేయవలసిన కార్యక్రమం. నాలుగే సృష్టి, స్థితి, తర్వాత
జీవాత్మ దయానంద సరస్వతి కాశీ శాస్త్రార్థంలో ధర్మం గురించి అడిగితే ఏం, ఒక పండితుడు లేసి అడిగాడు అనమాట, మీకు ధర్మం గురించి మొత్తం తెలుసా అంటే, నాకు సగమే తెలుసు స్వామి, సగం తెలియదు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు అతనేమన్నాడు, నీకు ఇంకా పూర్తిగా తెలియదు, అప్పుడే వచ్చి నువ్వు తెలుసుకొని రాపో అన్నాడు. అంటే అప్పుడు దయానంద సరస్వతి ఇంకొక అతను అన్నాడు, నీకేం తెలుసు ఏం తెలియదు అని అంటే, నాకు వేద శాస్త్రాలలో ఉన్నటువంటి సత్యధర్మం అంతా తెలుసు, కానీ స్త్రీలకు జరిగేటువంటి మాసిక ధర్మం గురించి తెలీదు, నేను స్త్రీని కాదు కాబట్టి. ఇంకా వాడికి తలెక్కడ పెట్టుకోవాలి, అట్లా ఉంటుంది అన్నట్టుగా. ముందు అడిగే పదాన్ని కూడా అర్థం తెలుసుకొని అడగాలి అనేటటువంటిది. కావున సర్వశక్తి మంతుడను శబ్దమునకు మేము చెప్పిన అర్థమే సరి అయినది, మీరు చెప్పినది కాదు. ప్రశ్న, పరమేశ్వరుడు అనాదియా సాదియా? సాది అంటే ఆరంభం గలవాడా, అనాదియా అనాది అంటే ఆరంభము అంతము ఆరంభము అంతము లేనివాడా, లేదంటే ఆరంభము గలవాడా, ఆరంభము అంతము కలవాడా అనేది ప్రశ్న. దానికి సమాధానం అనాది, ఆది అంతము లేనివాడు. దేనికొక కారణము సమయము ఉండును, అది అనాది అనబడును. దేనికి ఒక కారణము సమయము ఉండవు. దేనికైనా కూడా ఒక కారణము గాని సమయము గాని అటువంటివి ఉండవో అది అనాది అనబడను. ఇప్పుడు భగవంతుడికి కారణం లేదు కాబట్టి, మళ్ళీ అతడు ఎప్పటి నుండి ఉన్నాడు, ఎప్పటి వరకు ఉంటాడు అనేటువంటిది సమయ నిర్ధారణ చేసేవారు అతని కంటే పై స్థాయి వారే చేయగలుగుతారు. ఇప్పుడు వంట చేసేవారు ఈ వంట ఎప్పటి వరకు ఉంటుంటది అని అంటే, ఇక చల్లారిన తర్వాత తినగలిగే పదార్థమే కాదు. ఇక మొన్నటిదైతే దాన్ని పులిసిపోజేస్తున్నాడు భగవంతుడు, ఇది తినడానికి అయోగ్యం అని చెప్పేసి. ఆ విధంగా ఆ పదార్థం కంటే మనము గొప్పవారము, అటువంటివి ఎన్నైనా తయారు చేయగలము కాబట్టి ఆ పదార్థం యొక్క విలువ మనకు తెలిసింది. అదే విధంగా భగవంతుడికి ఆది అంతము ఉన్నట్టయితే ఆ ఆది అంతమును గుర్తించేవారెవరు అంటే ఇంకొకరు ఉన్నారనే కదా అభిప్రాయం. గుర్తించేవారు ఉండాలి కదా, కానీ దేవుడు ఎప్పుడు పుట్టాడు, రాముడు ఎప్పుడు పుట్టాడు, కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయారు, చనిపోయింది పుట్టింది చెప్తున్నారు కదా. చావు పుట్టుకలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దేవుళ్ళు కాదు. ఇట్టి అర్థములన్నీ ప్రథమ సముల్లాసమున వివరించబడినవి అక్కడ చూడండి. ప్రశ్న, పరమేశ్వరుడు ఏమి కోరును? సమాధానం, అందరి మేలును కోరును. ఒక తల్లిదండ్రి తన పిల్లల యొక్క మేలు ఏ రకంగా కోరుతారు, అదే విధంగా 84 లక్షల జీవరాశుల జన్మలలో ఉన్నటువంటి జీవుల యొక్క మేలును కోరుతాడు. ఎల్లరి కొరకు సుఖమును కోరును. అందరూ బాగుండాలని కోరుతారు. కానీ ఇప్పుడు ఒకటి కొత్త నానుడు వచ్చింది కదా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటే, అందరూ అనే పదములో వారు మాట్లాడిన మొదటి మాటలో వారు లేరనే కదా. అంతే, చమత్కారికంగా మాట్లాడడం. ఒక పండితుడు, ఆర్య సమాజ పండితుడు అన్నట్టు, ఆ వేదికనెక్కినప్పుడు అతనికి అవకాశం ఇస్తే మైక్ దగ్గరికి వెళ్ళి అది మంత్రం చదివి, ఆర్య భద్ర పురుషులందరికీ నమస్తే, గురువులందరికీ పాదాభివందనం, శ్రోతలందరికీ నమస్తే, వాళ్ళిద్దరిని వదిలిపెట్టి అని చెప్పేసి తల్లిని భార్యను వదిలిపెట్టమంటాడు. అంటే ఒకరు ప్రశ్నించారనమాట, అందరు ప్రజలలో శ్రోతలలో వారు కూడా ఉన్నారు కదా, మరి వారిని ఎందుకు వదిలిపెట్టాలంటే, మా అమ్మకు నేను పాదాభివందనం చేస్తాను ప్రతిదినము, మా భార్య నాకు పాదాభివందనం చేస్తుంటది, ఇంకా మళ్ళీ ఎందుకు?
అర్థం కాలేదా? అంటే ఆచారి వాళ్ళిద్దరిని హాస్యంగా చెప్పడమే ఇందులో ఆచార్య. కలుపుకుంటున్నాడా? హాస్యం, మనోరంజనం, అంతే. అదే అంతే. అందరి దృష్టిని ఆకర్షింపజేసి ఆశ్చర్యానికి గురి చేయడం, అంతే. అక్కడ ఇంకేమీ లేదు సందేశం. అంటే వాళ్ళిద్దరు అందరూ లేరనా? మళ్ళీ వాళ్ళ అడగ- ప్రత్యేకత ఆ? తెలియజేయడం ఆచార్య. అని కాదండి. ఇది గొప్పది, ఇది గొప్పది. వాళ్ళ ప్రత్యేకతను తెలియజేయడం. ఇది ఇంకా గొప్పది. ఏంటంటే భార్య నాకు పొద్దున లేవగానే పాదాభివందనం చేస్తుంది, మా అమ్మకు నేను పాదాభివందనం చేస్తాను. అవును, అంటే మీరు చేయండి అని అనకుండానే అవును. చెప్పడం. సమాధానం చెప్తున్నాడు. అందరి మేలును కోరుతాడు, ఎల్లరి కొరకు సుఖమును కోరును, కానీ తాను స్వతంత్రించి ఎవని పాపము చేయకున్నా పరాధీనుని చేయడు. అంటే తన దగ్గర స్వతంత్రం ఉన్నది కదా అని చెప్పేసి ఎవరి జీవితాన్ని గాలికి వదిలేయడు. పాపం చేయకున్నా పరాధీనుని చేయడు అనడం. నమస్తే ఆచార్య. ఇది కెమెరా కూడా పనిచేస్తలేదు. అందుకని పరాధీనుని చేసేది ఎవరు అని అంటే, సరే నీ బతుకు నువ్వు బతుకు, నీ జాగాలో నువ్వు ఉండు అని చెప్పేసి విసుగుతో అంటుంటారు కదా. ఆ రకంగా భగవంతుడు ఎవరిని వదిలేయడు, అందరి బాధ్యతను చేపడతాడు అనేది సారాంశం. ఏదైనా పాట పాడండి. ప్రభాకర్ గారు పాడండి. ఎన్ని జన్మ తిరిగి ఈ జన్మకు వస్తువు. అది ఆత్మ గురించే ఉంది కదా, పాడండి. ఇక్కడ అందుబాటులో లేదు పాట పాడడానికి. రాజమనమ్మ గారు మీ గొంతు వినిపిస్తలేదు ఈ మధ్య. నాకు కూడా ఇక్కడ మా కొడుకు దగ్గరికి వచ్చిన ఆచార్య, ఇక్కడ అందరు ఉంటారు పాడడానికి అని పాడతలేదు. దేవునిజీ అమ్మ, ఈ సమయంలో అందరు పడుకుంటారు కదా, మీరు ప్రత్యేకంగా రూమ్ లో ఉంటారు కాబట్టి పాడండి, ఏం కాదు. ఆయన నైట్ డ్యూటీ చేసి వచ్చిండు. సరే సరే సరే, వదిలేదు. అందుకని పాడతాను. ఎవరైనా పాడేవారు లేదు. నేను వాడుతున్నా ఆచార్య. పాడండి సమరయ్య గారు, పాడండి. ఓం ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమః. అందరికి నమస్కారం. ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తివో, ఇప్పుడైనా మేలుకో జీవా. ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తివో, ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్న మానవ జన్మ ముడిన వెంటనే, ఉన్న మానవ జన్మ ముడి వెంటనే మరి రాదు ఓంకారమనవో ఈ జీవా. ఓంకారమనవో ఈ జీవా. పాలు మాలిన పనుల కాలమెల్లను గడిపి బేలవై చెడిపోకు జీవా. బేలవై చెడిపోకు జీవా. ఎన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తివో, ఇకనైనా మేలుకో జీవా. కోట్లు పెట్టినా గాని కొనలేవు ఒక క్షణము, కోట్లు పెట్టినా గాని కొనలేవు ఒక క్షణము. కొల్లగొట్టకు జన్మ జీవా, కొల్లగొట్టకు జన్మ జీవా. కోరికలు తీరావు వెయ్యేండ్ల దాకైనా, కోరికలు తీరావు వెయ్యేండ్ల దాకైనా. ఆర్పు కోయికనైనా జీవా, ఆర్పు కోయికనైనా జీవా.
ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తివో ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్నంతకే తృప్తి చెందుట మరి లెస, ఉన్నంతకే తృప్తి చెందుటే మరి లెస. ఉరుకులాడి చెడిపోకు జీవా నీవు, ఉరుకులాడి చెడిపోకు జీవా. అన్నింట రాక్షింప ఆరాధ్యుడతాడుండా, అన్నింటను రాక్షింప ఆరాధ్యుడతాడుండా. అన్యా చింతలు వలదు నీకు జీవా, అన్యా చింతలు వలదు నీకు జీవా. ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తివో ఇప్పుడైనా మేలుకో జీవా. కర్మలు ఆచరించుటలో బహుప్రయత్నము చేసి, కర్మలు ఆచరించుటలో బహుప్రయత్నము చేసి ఫలముకై వేచియుండు జీవా నీవు, ఫలముకై వేచియుండు జీవా. దీపమున్నప్పుడే ఆ ప్రభువుని ధ్యానించు, దేహముండదు చూడు జీవా. దీపమున్నప్పుడే ఆ ప్రభువుని ధ్యానించు, దేహముండదు చూడు జీవా. ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తివో ఇప్పుడైనా మేలుకో జీవా, ఇకనైనా మేలుకో జీవా. సర్వభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. అవకాశం ఇచ్చాను, ధన్యవాదాలు. ధన్యవాదములండి. శ్యామలయ్య గారికి సందర్భానుసారంగా మంచి పాటను వినిపించారు. జానపద గేయ రూపంలో పాడారు, చాలా బాగుంది, అర్థం కూడా బాగుంది. పరమాత్మను ఏ విధంగా తెలుసుకోవాలనేటువంటి పరమాత్మ తత్వాన్ని ఈరోజు అనేక ప్రశ్నల ద్వారా మనము దేవుడు ఎలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఆకారం ఉంటాడా, సాకారం ఉంటాడా, జన్మెత్తుతాడా అనేటువంటి అనేక రకాల విషయాలను చాలా చక్కగా స్పష్టీకరించారు ఆచార్య గారు, వారి ధన్యవాదములు. తర్వాత ఈరోజు కూడా జీవాత్మ నేను ఎక్కడ అనే విషయాలు కూడా సాధకులందరూ లోతుగా అర్థం చేసుకుంటున్నారు, విషయాలను కూడా స్పష్టం చేస్తున్నారు. ఇంకా ముందుకెళ్ళాలి అనే తపన ఉంటే, తపస్సు తపన రెండు కలిస్తే సాక్షాత్కారం అనేది జరుగుతుంది. మరణము, చింతనము, నిధిధ్యాసనము, సాక్షాత్కారము, ఈ 4 తెలుసుకోవాలి. ధన్యవాదములు. ఆచార్య గారికి ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన బుధవారము. ఎవరు? వరలక్ష్మి గారు. ఓం ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. బ్రహ్మయజ్ఞము, సంధ్యోపాసన, పుట్టబోయే శిశువు, ఆత్మభావము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ, ఓం అమృతాభిధానమసి స్వాహ. సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహ. ఓం శన్నో దేవీరభీష్టయా आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. ॐ वाक् ॐ प्राणः ॐ चक्षुः ॐ श्रोत्रं ॐ नाभिः ॐ हृदयं ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरापृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्यां ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्मा पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यं ॐ ऋतं च सत्यं साविद्धा तपसोऽध्यजायत ततो रात्रियजायत ततः समुद्रो अर्णवः
సముద్రాదన్నవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదధతి స్వస్య విశతో వసి సూర్యచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయతు దివించ పృథివీంచాంతరిక్షమధు స్వః. ఓం శన్నో దేవీరభీష్టయ आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. ॐ प्रासीदिगग्निरधिपतिरशितो रक्षितादिच्चायिषवः. तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः. ऋषिभ्यो नमयेभ्योऽस्तु. योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः. తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి ఆదిత్య కిరణములతో హక్కును చేర్చుకుంటూ పరమేశ్వరుడు రక్షిస్తున్నాడు. దక్షిణాది గింద్రోధిపతి స్థిరచ్చీరాజీ రక్షితా పితరశవః. తేభ్యో నమోధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమయేభ్యోऽస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడి అధిపతి వంకర టెంకర కుటిలముగా నడిసే ప్రాణుల నుండి రక్షణ చేస్తున్నాడు పరమేశ్వరుడు. ప్రదీచేదిక్వరిణోదధిపతి ప్రదాకూరక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమయేభ్యోऽస్తు. योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः. పశ్చిమ దిశలో వరుణుడు అధిపతి ఆహార ధాన్యాల్లో పట్టుతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఉదీచీదిక్ సోమోదధిపతి స్వజో రక్షితాసి నిర్షవః. तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः. ऋषिभ्यो नमयेभ्योऽस्तु. योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः. ఉత్తర దిశలో సోమ అధిపతి చరాగత విద్యుత్తు మెరుపుతూ నత్రజని విడుదల చేస్తూ పంటలను సక్ష్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నాడు. ధ్రువాదిగిరిష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదశవః. తేభ్యో నమోధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమయేభ్యోऽస్తు. योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः. క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విషవాయువు కాలుష్యాన్ని వృక్షములతో నిర్వీర్యము గావిస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ఊర్ధ్వాది బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమయేభ్యోऽస్తు. योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः. పై దిశలో బృహస్పతి అధిపతి శరీరంపై వచ్చే తెల్ల బుల్లి వంటి మచ్చలను కుష్టిబారిన వర్షం నీటితో నయం చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం జాత వేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః. సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యాగ్నిః. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణశ్చాగ్నేః. ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం. సూర్య ఆత్మా జగతః సుదర్శుశ్చ. ఉదుత్యం జాతవేదసం దీపం వహంతి కేతవః. దృశే విశ్వాయ చూర్యం. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణశ్చాగ్నేః. ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం. సూర్య ఆత్మా జగతః సుదర్శుశ్చ. ఉదోత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశే విశ్వాయ చూర్యం. ఉద్వయం తమసస్వరిష్వహవత్యంతముత్తరం. దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం.
తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరతు పశ్యేమ శరదైష్యతం జీవేమ శరదైష్యదగం శృణయామ శరదైష్యతం ప్రభ్రమామ శరదైష్యతం అదీనా సామ్య శరదైష్యతం గోహ్యచ్చ శరదైష్యతాతు. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక, ఓ సచితానంద స్వరూప, నిత్యుడువు, బుద్ధుడువు, ముక్త స్వభావుడు, అజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, పవిత్రుడు, సృష్టికర్త అయ్యన్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. హే జగదీశ్వర, దయానిధి, భగవత్కృపయనేన జపపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్ష శత్రువిధ పురుషార్థములు ఈ జన్మలోనే మేము ప్రాప్తించుకున్నట్లు మమ్మ అనుగ్రహించుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ స శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఆచార్య గారికి ధన్యవాదాలు. నమస్తే. శాంతి పట్టుకోరు ఆచార్య. దేభ్యో నమో నమః. ఓం దేవశాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమః. అందరూ కూడా సమయాన్ని ముందుకు రావాలి. ప్రార్థన పరిశీలన, సొంత పరిశీలన అందరూ కూడా అందరికి అందేలా చూడాలి. సమయం 3 నిమిషాలు 3 నిమిషాలు అంతనే ఉపయోగించుకోవాలి.